హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాత్రిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పచ్చి టమోటాలతోటి ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మనం కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మనకి 2 నుంచి 3 నెలల దాకా స్టోర్ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ లో అయితే మీకు 5 to 6 months దాకా స్టోర్ ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1/2 కిలో పచ్చి టమోటాలను తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని తడి లేకుండా వీటిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి ఉన్న సైడ్స్ ని ఎడ్జెస్ ని తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే 1/2 కిలో టమోటాలు మొత్తాన్ని కూడా మనం కట్ చేసుకుందాము. ఈ పచ్చడి పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమోటాలన్నిటినీ కూడా మొత్తాన్ని కట్ చేసుకొని ఈ టమోటాలు మొత్తాన్ని కూడా మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్ అనేది వెడల్పుగా ఉండాలండి. మనం కారాలు ఉప్పులు అన్ని కలుపుకుంటానికి వీలుగా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం 50 గ్రాములు ఆవపిండిని యాడ్ చేసుకుందాము. అలాగే 100 గ్రాములు కళ్ళుప్పుని తీసుకోవాలండి. ఈ కళ్ళుప్పుని నేను మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకున్నాను. కళ్ళుప్పు వాడితే మాత్రమే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే 100 గ్రాములు కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా, అంటే ముక్కలకి బాగా పట్టేలాగా ఇలాగే మిక్స్ చేసుకుందాము. వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇలాగే మొత్తం అంతా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడ మనం పచ్చి నూనె వాడుతున్నాము. అంటే పచ్చళ్ళకు వాడే పప్పు నూనె అని దొరుకుతుందండి. దాన్ని కూడా ఒక 100 గ్రాములు యాడ్ చేసుకొని ముక్కలన్నిటికి కూడా బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన పచ్చి టమోటాలతోటి ఆవకాయ పచ్చడి తయారైపోయింది. దీన్ని గనక మనం జాడీలో నిల్వ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీన్ని మీరు 2 రోజులు ఆగాక టేస్ట్ చేయండి. ఉప్పు కారాలు అన్ని పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ఈ పచ్చడిని ట్రై చేయండి. నా వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.